హలో, నేను సుమతి. రిజర్వ్ బ్యాంక్ ఏ బ్యాంక్ పై చర్యలు తీసుకుంది? ఎక్స్ 2 లక్షల భారతీయ ఖాతాలను ఎందుకు నిషేధించారు? రుణం తీసుకునే వారి కోసం ఆర్బీఐ ఏం ప్రకటించింది? ఇలాంటి పర్సనల్, బిజినెస్, ఫైనాన్స్ కు సంబంధించిన వార్తలు చూద్దాం ఇవాల్టి లంచ్ బాక్స్ లో. ముంబైకి చెందిన సర్వోదయ కోఆపరేటివ్ బ్యాంక్, ఉత్తరప్రదేశ్లోని ప్రతాప్గఢ్లోని నేషనల్ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంకులపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆంక్షలు విధించింది. సర్వోదయ సహకార బ్యాంక్ ఆర్థిక పరిస్థితి దిగజారుతున్న దృష్ట్యా దానిపై పలు ఆంక్షలు విధించారు. ఇందులో ఖాతాదారుల ఖాతాల నుంచి విత్డ్రా పరిమితి 15,000కు పెంచారు. అర్హత గల డిపాజిటర్లు తమ డిపాజిట్లపై 5 లక్షల వరకు బీమాను క్లెయిమ్ చేసుకునేందుకు అర్హులు. ఈ బీమాను డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్ అందిస్తుంది. బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ 1949 సెక్షన్ 35A కింద సూచనల రూపంలో బ్యాంక్పై ఆర్బీఐ ఆంక్షలు విధించింది. ఆర్బీఐ మాజీ గవర్నర్ డి సుబ్బారావు భారతదేశ ఆర్థిక భవిష్యత్తుపై తన అభిప్రాయాలు తెలియజేస్తూ త్వరలో ప్రపంచంలోనే 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించబోతున్నామని చెప్పారు. కానీ మనం తొందరపడి సంబరాలు చేసుకోకూడదని, 2029 నాటికి దేశాన్ని ఈ లక్ష్యంలోకి తీసుకెళ్లాలని ప్రధాని నరేంద్ర మోదీ ఆకాంక్షిస్తున్నారని చెప్పారు. అయితే ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఆర్థిక వ్యవస్థ పరిమాణం, అభివృద్ధి రెండు వేరువేరు విషయాలు. సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్ ఒక నెలలో భారతదేశంలో 2 లక్షలకు పైగా ఖాతాలను నిషేధించింది. ఐటీ రూల్స్ 2021 ప్రకారం నెలవారీ నివేదికల్లో పిల్లలపై లైంగిక వేధింపులు, నగ్నత్వాన్ని ప్రోత్సహించినందుకు ఈ ఖాతాలను నిషేధించారు. నివేదిక ప్రకారం ఫిబ్రవరి 26 నుంచి మార్చి 25 మధ్య కంపెనీ మొత్తం 2,13,862 ఖాతాలను నిషేధించింది. వీటిలో దేశంలో ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న 1,235 ఖాతాలు కూడా ఉన్నాయి. కొత్త ఐటీ నిబంధనల మేరకు చర్యలు తీసుకున్నట్లు తన నెలవారీ నివేదికలో పేర్కొంది. గత ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం సీనియర్ సిటిజన్స్ ఫిక్స్డ్ డిపాజిట్లపై 27,000 కోట్లకు పైగా పన్నులు వసూలు చేసింది. దేశంలోని అతిపెద్ద బ్యాంక్ ఎస్బీఐ నివేదికలో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. గత 5 ఏళ్లలో సమయానికి డిపాజిట్ల మొత్తం 143% పెరిగి 34 లక్షల కోట్లకు చేరుకుందని ఎస్బీఐ రీసెర్చ్ నివేదిక పేర్కొంది. 2023-24 5 ఏళ్ల క్రితం 14 లక్షల కోట్లు. నివేదిక ప్రకారం ఎఫ్డీపై అధిక వడ్డీ రేట్ల కారణంగా ఈ డిపాజిట్ పథకం సీనియర్ సిటిజన్లలో బాగా ప్రాచుర్యం పొందింది. ఈ కాలంలో మొత్తం ఫిక్స్డ్ డిపాజిట్ ఖాతాల సంఖ్య 81% పెరిగి 7.4 కోట్లకు చేరుకుంది. రీటైల్ రుణ గ్రహీతలతో పాటు ఎంఎస్ఎంఈ విభాగ రుణాలు తీసుకునే వారికి అన్ని బ్యాంకులు, ఆర్థిక సంస్థలు అక్టోబర్ 1 నుంచి కీ ఫ్యాక్ట్ స్టేట్మెంట్ అందజేయాల్సి ఉంటుంది. కేఎఫ్ఎస్ అంటే రుణ ఒప్పందానికి సంబంధించిన వివరాలన్నింటినీ సరళంగా, సులభంగా అర్థం చేసుకునేలా ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. దీని ద్వారా వడ్డీ వ్యయాలు సహా మొత్తం వివరాలు అర్థం చేసుకుని రుణంపై ఒక నిర్ణయానికి రావడానికి రుణ గ్రహీతలకు వీలుంటుంది. ప్రస్తుతం వ్యక్తిగత రుణ గ్రహీతలకు వాణిజ్య బ్యాంకులు, సూక్ష్మ రుణాలు, డిజిటల్ రుణాలకు నియంత్రిత సంస్థలు కేఎఫ్ఎస్ ఇస్తున్నాయి. ఖరీదైన ఫోన్లను తయారు చేస్తున్న యాపిల్ ప్రపంచంలోనే టాప్ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ కిరీటాన్ని కోల్పోయింది. ఇప్పుడు సామ్సంగ్ నంబర్ 1 బ్రాండ్. ఐడీసీ నివేదిక ప్రకారం గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది జనవరి, మార్చిలో ఐఫోన్ ఎగుమతులు 10% తగ్గాయి. సామ్సంగ్ మార్కెట్ వాటా 20.8%కి, యాపిల్ మార్కెట్ వాటా 17.3%కి తగ్గింది. సామ్సంగ్ ఇటీవల విడుదల చేసిన గెలాక్సీ S24 కారణంగా కంపెనీ మార్కెట్ వాటా పెరిగింది. జనవరి, మార్చిలో ఈ ఫోన్ మొత్తం 6 కోట్ల షిప్మెంట్లు జరిగాయి. ఈ కాలంలో యాపిల్ షిప్మెంట్ 5.54 కోట్ల నుంచి 5.01 కోట్లకు తగ్గింది. రూపాయి చరిత్రలోనే కనిష్ట స్థాయికి పడిపోయింది. ఈ రోజు ప్రారంభ ట్రేడింగ్లో రూపాయి విలువ 9 పైసలు పడిపోయి అమెరికా డాలర్తో పోలిస్తే 83.53కి చేరుకుంది. ఇది ఆల్ టైమ్ కనిష్ట స్థాయి. బలమైన అమెరికన్ కరెన్సీ, అధిక ముడి చమురు ధరల మధ్య రూపాయి మంగళవారం రికార్డు స్థాయికి పడిపోయింది. దీని ప్రభావంతో విదేశీ వస్తువుల కొనుగోలు ఖరీదైనదిగా మారడంతో పాటు దిగుమతుల కోసం ప్రభుత్వం ఎక్కువ ఖర్చు చేయాల్సి వస్తుంది. దీనివల్ల విదేశీ మారక నిల్వలపై కూడా ప్రతికూల ప్రభావాలు కనిపిస్తాయి. ఇవి ఈ రోజు లంచ్ బాక్స్ కబుర్లు. మరిన్ని బిజినెస్, ఫైనాన్స్ వార్తలతో రేపటి లంచ్ బాక్స్ కబుర్లతో కలుద్దాం. అంతవరకు రేడియో Money9 వింటూనే ఉండండి. మరిన్ని పర్సనల్ ఫైనాన్స్ వార్తలు, విశేషాల కోసం Money9 యాప్ని ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి. థ్యాంక్ యూ.